కీర్తనలు 71:8 చదువుతాం. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఎంత చిన్నది! ప్రభావ వర్ణన దగ్గర మహిమ పెట్టేశారు. అంటే దానికి పర్యాయ పదాలు రావచ్చులే, కానీ ఉన్నది వాక్యం చెప్తుంది. సరే, ఈ వాక్యంలో నుంచి మనము ప్రభువు నడిపింపు కోసం మనం ఎదురు చూద్దాం. కచ్చిపప్పు ఎక్కడ పడేసాను? ఇప్పుడే పడేసిందా? ఉందిలే. ఇప్పుడు ఈ వాక్యం మనం చాలా జాగ్రత్తగా చూసుకుందాం. ఇక్కడ నీ కీర్తితోను అనే మాట వాడుతున్నాడు. నిజానికి ఇక్కడ ఈ కీర్తనలో భక్తుడు మాట్లాడుతూ ఎవరి కీర్తి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? దేవుని యొక్క కీర్తి అంటే ఫేమ్, ఇంకా అఫ్టాట్, లేకపోతే దానికి సంబంధించిన కొన్ని మాటలు గొప్పతనం గురించి, గౌరవం గురించి. గ్లోరీ అంటే మహిమ వస్తుంది, గౌరవం అని కూడా వస్తుంది. ఉన్నత స్థాయి, అప్పటికప్పుడుగా క్షణంగా ఒక స్థాయికి వెళ్ళిపోతే దాన్ని కూడా కీర్తి అనే పేరును ఉపయోగించవచ్చు. అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీ కీర్తితోను అనే మాట వాడుతున్నాడు. హీబ్రూ ఈ పదానికి కిబూద్ అనే పదం అర్థం అంటే ఆయనకున్న గౌరవం వస్తుంది, ఘనత వస్తుంది, ఇంకా గొప్పతనం వస్తుంది, తర్వాత ఉన్నత స్థాయి. ఇవన్నీ కూడా కీర్తికి సంబంధించిన మాటలు. అర్థమవుతుందా? అంటే దేవునికి ఉన్న కీర్తి గొప్పతనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఆ కీర్తితోనే మనం స్తుతించడానికి గల కారణం ఏంటో తెలుసుకునే ముందు జాగ్రత్త కొన్ని మాటలు మన ఆరాధన ముందు జాగ్రత్తగా గమనిద్దాం. చూద్దామా? ఇదే కీర్తనలో ఒక్కసారి 66వ కీర్తన 8వ చరణం చూద్దాం. 8వ చరణం, జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి అని ఎవరి గురించి చెప్తున్నారు? దేవుని కీర్తి గురించి మనం వినిపించాలంట. అర్థమవుతుందా? దేవుని గొప్పతనం గురించి, దేవుని గౌరవం గురించి, దేవుని యొక్క మహిమోన్నతమైన ఔన్నత్యం గురించి మనం వివరించాలి అంటున్నాడు. కీర్తి గురించి బాగా గమనించండి. జనములారంటే నేనున్నాను, నీవు ఉన్నావు. మన దేవుని సన్నుతించుడు గొప్ప స్వరంతో, చిన్న స్వరం కాదు, గొప్ప స్వరంతో. అంటే మొన్న పాలకొల్లులో ఒక సంఘటన జరుగుతూ వచ్చింది ఈ మధ్యకాలంలో. ఆయన ఎవరు? అమ్మ తేజీ అని ఆయన ఒకరు, తర్వాత అంజూరుపు పండిస్తారండి ఇంకొక ఆయన ఒకరు, తర్వాత చెక్కం ఇస్సాక్ గారు. మీకు గుర్తున్నారు ఎవరికైనా? అప్పుడు రాకేష్ పెళ్ళప్పుడు వాళ్ళ అన్నయ్య గారిని తీసుకొచ్చారు ఆయన ఇప్పుడు ఆయన్ని పూర్తిగా స్వస్థతలు అని చెప్పి అభిషేక తైలాన్ని పెడుతున్నందుకు ఆ పాస్టర్స్ అందరూ కలిసి అడ్డంకి చేయించారు. వాళ్ళ విధానంలో వాక్య ప్రకారం మాట్లాడుతున్నారు. అపోస్తుల బోధలో ఉంటే మేము బాధపడమండి, అపోస్తుల బోధ కాదది, మోసం చేస్తున్న బోధ, అందుకని మేము అడ్డుకుంటున్నాం. నిజంగా పాలకులు నిజంగా చెప్పాలంటే అలాంటి అడ్డుకట్ట వేసే మనసు వచ్చిందంటే, అంటే అడ్డుకట్ట అంటే మళ్ళీ గొడవలా కాదు, స్పిరిచువల్గా కూడా వాక్య ప్రకారమైన బోధ కాదు కదా. అంజూరు పండు ఇవ్వటం, అట్టు పండు ఇవ్వటం, అది సరే, దాని గురించి నేను వివరించట్లేదు. కానీ ఇక్కడ అందరూ కూడా గొప్ప స్వరంతో అందరు కలిసి ఏం చేశారంటే ఒక చోట చేరారు పాస్టర్లు. అందులో మధ్యలో కొంతమంది స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో ప్రార్థన చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టి పెద్ద కలుస్తున్నారు. అది గొప్ప స్వరం అని మనం అనుకుంటే పొరపాటు. దేవుడికి వినపడే స్వరం గదిలోకి వెళ్ళి తలుపు వేస్తే వినపడే స్వరం. నా మాట అవుతుంది అనుకుంటున్నాను. మన స్వరం ఎవరికి వినపడితే గొప్ప స్వరం? దేవునికి వినపడితే. అలాంటి దేవునికి వినపడే ఆ స్వరముతో మనం కీర్తించాలి, అంటే ఆయన గొప్పతనాన్ని వర్ణించాలి. చూడండి, ఇదే కీర్తనలో 92లోకి రండి. మరలా 92 దయచేసి పెద్ద చదువు, 2వ చరణం చదవండి. నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. చాలా అంతవరకు అంటే మహోన్నతుడు నీ నామం కీర్తించుట మంచిది. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మీకు కీర్తించటం అనే సందర్భంలో ఎవరు కీర్తించాలని చదువుకున్నాం? ఫస్ట్ మనం జనములారా అనే దాంట్లో నేనున్నాను, నీవున్నావు. అయితే ఇక్కడ కీర్తించటం మంచిదా చెడ్డదా?
మంచిది. వాక్యం వింటున్నప్పుడు దాన్ని నా కోసమని స్వీకరించగలిగితే తప్పకుండా నాతో మీతో దేవుడు మాట్లాడి ఒక లైన్ తీసుకెళ్తాడు. అది కీర్తించడం మంచిది. ఎందుకంటే ఆయన ఉదయం సాయంత్రం చేసే గొప్ప కార్యాలు మన పక్షం ఉన్నాయి కాబట్టి. నేను 2-3 మాటలు మీకు ముందు చదివించి దాని యొక్క వివరణలోకి వెళ్తానికి ప్రయత్నం చేస్తాను. ఇదే కీర్తనలోకి రండి, మరలా 106లోకి రండి. 106వ కీర్తన 2వ చరణాన్ని చూద్దాం. యెహోవా పరాక్రమ కార్యములను. అర్థమవుతుంది ఇక్కడ ఆయన కీర్తి ఎలాంటిదని చెప్పే ముందు ఒక టాపిక్, పరాక్రమ అంటే మామూలు కార్యాల కన్నా ఇంకా మించి చేయలేని గొప్ప కార్యాలని పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు. అది ఆయన కార్యాలు తెలిసిన వాడు మాత్రమే ఆయన కీర్తి అంతటిని ఏం చేయగలడు, ప్రకటింపగలడు. కానీ ఇక్కడ ఎవరు ప్రకటింపగలడు ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు ఇందాక మనం చదువుకున్న మొట్టమొదటి సందర్భంలో 66:8 ప్రకారంగా మనం ఏం చేయాలో చెప్పుకున్నాము, కీర్తించాలి. అయితే కీర్తించాలంటే ఎవరు కీర్తించాలని చెప్పుకున్నాము, జనములు ఎవరున్నారు జనములు ఎవరున్నారు చెప్పండి. అందరం ఉన్నాం. జనముల్లో ఎవరున్నారు, అందరం ఉన్నాం. కాబట్టి మనమందరము కూడా ఈ జనముల్లో ఉన్నాం. కాబట్టి కీర్తించటం అంటే ఆయన ప్రభావ వర్ణన గురించి కీర్తించడం, అది ఇమ్మంటే పాపం వచ్చేసి. కాబట్టి ప్రభావ వర్ణన గురించి కీర్తించడం మంచిది. పరాక్రమ కార్యముల గురించి ఎవడో వర్ణించగలడు అన్నాడు. తర్వాత ఆయన కీర్తిని ఎవరు ప్రకటించగలడు. ప్రశ్న వేసినంటే ప్రకటించేవాళ్ళు లేరు అనేది అర్థమవుతుంది. ప్రకటించేవాడు ఉన్నారంటే ఎవరై ఉండాలంటే అది అనుభవించిన వాడై ఉండాలి. ఏది కీర్తి అనేది ఎలాగో తెలిసిన వాడై ఉంటేనే తప్పకుండా ఉంటుందని అర్థమవుతుంది. ఓకే, తర్వాత దీంట్లోనే మనం జాగ్రత్త గమనిస్తే కీర్తనలోకి రండి. మళ్ళా 7వ కీర్తన 17వ చరణం. 7వ కీర్తన 17వ చరణం. యెహోవా చదువు. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును. అది ఎందుకు కీర్తిస్తున్నా అంటే ఆయన న్యాయం విధించేవాడు. ఆయన చేసే ప్రతిదీ కూడా కీర్తిలో న్యాయం ఉంది. ఆ న్యాయాన్ని బట్టి ఆయన ఏం చేయాలంటున్నాడంటే కీర్తించాలి. ఆ న్యాయం విధించువాడు అన్యాయం చేసేవాడు కాదు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడుము కూర్చున్నదెవరు, ధ్యానించి చూడుము కూర్చున్నదెవరు, నీకు నచ్చించుట కోరడు ప్రభు, ఓపికతో ఆయనే వేచి ఉన్నాడు, నీవు నశించుట కోరడు ప్రభు, ఓపికతో ఆయనే వేచి ఉన్నాడు, పశ్చాత్తాపడు ఎప్పుడైనా, పశ్చాత్తాపడు ఎప్పుడైనా, మెరుగుము నరకమున్నదని, పశ్చాత్తాపడు ఎప్పుడైనా, మెరుగుము నరకమున్నదని, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడుము కూర్చున్నదెవరు, కాబట్టి న్యాయము విధించువాడు కాబట్టి, అన్యాయం ఆయన దగ్గర లేదు కాబట్టి, న్యాయపీఠం ముందు కూర్చుని అన్యాయస్తులుగా న్యాయం కలిగిన న్యాయస్తులుగా ఎలాగైతే ఆయన డివైడ్ చేయగలడో అందులో బట్టి ఆయన ఏం చేయాలి, మనం కీర్తించాలి. అంటే కీర్తించాలంటే దేనిని కీర్తించాలో తెలుసా? డైరెక్ట్ దేవుడు కనపడగా మనకి కనపడతాడా? డైరెక్ట్ కనపడ్డి ఈ కళ్ళకి మనోన్నతలో కనపడతాడు. కానీ అది కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండదు. కానీ ఒకవేళ ఉంటే చాలా దేవుని స్తోత్రం. అయితే దేనిని కీర్తించాలంటాడు చూడండి. కీర్తనలోనే 56వ కీర్తన 10వ చరణం. 56వ కీర్తన 10వ చరణం జాగ్రత్తగా చూద్దాం, చదువుదాం. దేవునిని బట్టి
ఏమి కీర్తించాలి? వాక్యము. వాక్యం ఎవరై ఉన్నారు? అది అనర్థం. డైరెక్ట్గా దేవుని చూడలేం మనం. దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించదును, యెహోవాను బట్టి అదనమాట. ఆయన వాక్యాన్ని గొప్పతనాన్ని నువ్వు చేయాలి. ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అని అనుకుంటాం మనం కదా. ఇప్పుడు కీర్తిలోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు మీకు ఉపోద్ఘాతంలాగా అర్థవంతంగా ఎవరు కీర్తించాలి, ఎందుకు కీర్తించాలి అనే సందర్భం చెప్తూ కీర్తి అనే మాటలు మీకు క్లియర్గా చెప్తూ ఉన్నాను. గొప్పతనము, గౌరవము, ఉన్నత స్థాయి, ఫేమ్, తర్వాత ఫేమస్, ఇట్లాంటి పేర్లన్నీ కూడా దానికే వస్తాయి. ఓకే, హానర్. కాబట్టి ఈ పేరుకు తగినట్లుగా మనం కీర్తించడానికే దేవుడు ఈ ఆయన కీర్తి అంటే తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇంకా ఆది ఖండంలోకి రండి. ఆది ఖండం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. ఆది ఖండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును. చాలా జాగ్రత్తగా గమనించాలి. కీర్తి అంటే గొప్పతనం అని చెప్పాను కదా. కీర్తి అంటే మహోన్నతమైన స్థాయి కలిగింది కదా. కీర్తి అంటే ఎక్కడో ఉన్నత స్థాయిని చెప్పాను కదా. అంటే ఆయన ఎలాంటి కీర్తి కలిగిన కూడా ఫస్ట్ టైంలోనే మనం చూడగలిగితే ఆకాశమును భూమి ఈ రెండుతో వదిలిపెట్టాడా? వాటిల్లో, మర్చిపోద్ది మాట, వాటిలో ఉన్న సమూహమును సంపూర్తి చేయబడ్డాడంటే ఇప్పుడు చెప్పండి ఆయన గొప్పతనం ఎంతదో. ఈరోజు మనకు కనిపిస్తున్న ఆకాశము దగ్గరికి ఏ సైంటిస్టు వెళ్ళలేకపోతున్నాడు. ఒక్క చంద్రమండల యాత్ర దగ్గర తప్ప. చంద్రమండలం దగ్గర, చంద్రుడు చాలా దగ్గరలో ఉంటాడు కాబట్టి, ఎంతో కాదు కొన్ని కిలోమీటర్లు అన్నమాట. అయితే ఇక్కడ వాక్య ప్రకారంగా చూస్తే ఆకాశమును చేశాడు, భూమిని చేశాడు, అందులోన సమస్త సమూహమును చేశాడు. అందులో సమస్త సమూహంలో ఒక టాపిక్, ఇదే 1వ అధ్యాయంలో మీరు చదవండి. 6 నుంచి చదవండి. ఏంటది? అంత ఫాస్ట్ చదివితే నాకేమవుతుంది? స్పష్టంగానే ఉంది. గ్యాప్. ఆ విశాలమునకు ఏ పేరు పెట్టారంట? జలములు వేరు చేస్తే ఒక జలానికి పైన ఆకాశం అని పేరు పెట్టాడు. అప్పుడు 2వ దినం అయిపోయింది. ఆ తర్వాత 10వ వచనంలో చూస్తే 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. అర్థమైందా మీకు? 2 ప్లేసులు చేశాడు, రెండిట్లో సమస్త సమూహాన్ని కూడా చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇంత గొప్పతనము ఎవడేం చేయగలడా? ఈ లోకంలో చాలామంది అంటారు కదా, ఈ దేవుడు లేడు, గీవుడు లేడు అంటారు. దేవుడు ఎలాంటి చేశాడు చూడండి. అది ఆయన కీర్తి ఎంత గొప్పదో. ఆకాశమును చేశాడు, అందులో భూమిని చేశాడు. ఆ భూమి ఆకాశముల్లో సమస్త సమూహమును కూడా సంపూర్తి చేశాడే. ఇలాంటి ఆయన గొప్పతనమును మనం చాలా చులకనగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎంత చులకనగా చూస్తున్నామో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, చాలా విషయాలు ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు అనాలి. మీకు అర్థం కాకపోతే మధ్యలో చేయెత్తండి, మీ డౌట్కి కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు తప్పకుండా. ఓకే, కీర్తనలు 19 మొదటి వచనం. ఆయన ఎలాంటి వాడు చూడండి, అక్కడ రాశాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని. అదనమాట, అర్థమైందా? ఆకాశము అంటే దేవుని మహిమను వివరిస్తుందంట. అంటే దేవుడు ఎలాంటి ఘనత కీర్తి కలిగి ఉన్నాడో చెప్పేస్తుందంట. అంతరిక్షం అంటే తెలుసు, గ్రహాలు ఇవి అన్నీ ఉంటాయి కదా, వీటి గురించి మాట్లాడుతున్నాడు. అవి దేని గురించి చెప్తుంది? ఆయన చేతి పనిని గురించి. అంటే చేతితోనే ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆకాశములు, భూమి, దాంట్లో ఉన్న వాటి అన్నిటి, అంతరిక్షము, వీటన్నిటిని కూడా చేశాడు. ఇది చాలా క్లియర్ రాశాడు. ఎంత కీర్తి కలిగిన గొప్ప దేవుడికి మనం కూడా ఏం చేయాలంటే అది ఎందుకు చేశాడో తెలుసుకునే ముందు అంత కీర్తి కలిగిన గొప్పతనాన్ని చేశాడే, అందులో బట్టి దేవుని కీర్తికి మనం కూడా కీర్తించబద్దులమై ఉన్నాము. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఆయన అంత కీర్తి కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఏ విషయంలో చెప్పాను మీకు? ఆకాశం గురించి చెప్తున్నాను, భూమి గురించి చెప్తున్నాను, భూమిలో ఉన్న సమస్త సమూహం గురించి చెప్తున్నాను. అంతేకాకుండా అంతరిక్షము కూడా ఆయన చేతి పని అని చెప్పాను కదా. ఇదంతా ఆయన గొప్పతనమా కాదా? ఔన్నత్యమా కాదా? గౌరవమా కాదా? ఉన్నత స్థాయి కాదా? అవునా కదా? ఇవన్నీ కలిగిన తెలుసుకున్న వాళ్ళ జనములు మనం ఏం చేయాలి? అన్నీ కీర్తించాలి. అర్థమవుతుందా? కీర్తించాలి. అయితే
ఇప్పుడు ఈ అంతరిక్షంలో ఇంకేమున్నాయి ఒకసారి చూద్దాం. రాజుల రెండవ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. మరియు ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపము వేయుటకై యోధారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్య చంద్రులకును ఏంటంట. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇంతకుముందు చెప్పిన ఆకాశముల్లో సమస్త సమూహముల్లో మీకు ఏం కనపడ్డాయి? ఇప్పుడు సూర్య చంద్రుడు తర్వాత గ్రహాలు. బాగా గమనించండి ఎంత కీర్తికరుడు. దాంట్లో అంత ఎందుకు పెట్టాడు? అసలు అన్నిటికన్నా ఎక్కువ గొప్పతనం దేనికి ఉన్నట్లు చెప్పాలి? ఆకాశం చెప్పాలి, లేకపోతే సూర్యుడు చెప్పాలి, లేదా చంద్రుడు చెప్పాలి, లేదా అంతరిక్షంలో గ్రహాలు చెప్పాలి. బైబిల్ రాసిన గ్రహాల గురించి చాలామంది ఏంటంటే గ్రహాలు కనిపెట్టినాడు సైంటిస్ట్ అని చెప్పుకుంటాం మనం. అసలు మామూలుగా ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనకి? చదువుకున్నారు కదా, ఎన్ని చెప్పండి అబ్బా. నవగ్రహాలు. అందులో ఒకటి ఇదివరకు గుర్తు చేశాను, గుర్తుందా? లాస్ట్ ఉంటుంది ప్లూటో, మరగుజ్జు గ్రహం, చిన్నది, అది తీసేశారు. అప్పుడులో ఉండేది 9 గ్రహాలని. ఆ గ్రహాల గురించి మనము బైబిల్లో ఎంత క్లియర్ రాశారో చూసారా? అయితే బైబిల్లో రాసిన వీటన్నిటిలో ఫస్ట్ గ్రహం చెప్పండి, చదువుకున్న చెప్పండి. మెర్క్యూరీ అంటే బుధుడు. తర్వాత మీ ఇష్టం చెప్పేసుకుంటే అదే చెప్పండి, వీనస్. తర్వాత ఎర్త్, కరెక్టే. 3 భూమి. 4 చెప్పండి, మార్స్ అంటే అంగారకుడు, అంతేనా? తర్వాత జూపిటర్ అంటే బృహస్పతి. తర్వాత 6 చెప్పండి, శని గ్రహం ఉందే, శాటర్న్. తర్వాత 7 యురేనస్ అంటే వరుణుడు. తర్వాత నెప్ట్యూన్, ఎవరు? ఇంద్రుడు. తర్వాత ప్లూటో, ఇది చిన్నది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుద్ది. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేసిన దాంట్లో మనం కనిపెట్టింది ఎన్ని? 8 గ్రహాలు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి. అర్థమవుతుందా? ఈ 8 గ్రహాల యొక్క లైన్ నడక మీకు ఇదివరకు చెప్పాను ఒకప్పుడు సందర్భంలో. ఇప్పుడు కూడా మీకు ఈ సందర్భానికి అనువర్తించడానికి జ్ఞాపకం వచ్చి వీటిని మీకు గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ గ్రహం అంటే దేవుడు ఈ గ్రహాలు ఎందుకు పెట్టాడో, ఈ నక్షత్రాలు ఎందుకు పెట్టాడో చాలామంది తెలియక దాన్నే కొలుస్తున్నారు. నక్షత్రాన్ని కూడా నీ నక్షత్రం బాగాలేదురా అంటారు చాలామంది. చూసారా? నక్షత్రం బాగా, నీ నక్షత్రం ఒకసారి చూపించుకుంటారు, ఎక్కడో చూపించుకోవాలంటారు. అలా నక్షత్రం చేసింది ఎవరో తెలియాలి ముందు. నీ గ్రహం బాగాలేదురా, నీ గ్రహం అంటారు. ఆ గ్రహం తయారు చేసింది ఎవరు? దేవుడు. ఆ గ్రహాలు చేసిన విధానము, దాన్ని నడిచిన విధానము. ఫస్ట్ గ్రహాన్ని చూస్తే మెర్క్యూరీ, బుధుడు. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందని చెప్పాను మీకు ఇదివరకు? 88 రోజులు, 88 డేస్ పడుతుందండి సూర్యుడిని తిరిగి రావడానికి. 88 రోజులు పడుతుంది. దేనికి? మెర్క్యూరీకి అంటే బుధుడికి. మీకు కూడా అర్థం అవటం కోసం వివరంగా రెండోసారి చెప్తున్నా. రెండవది ఏం చెప్పాను? వీనస్, శుక్రుడు. ఇంచుమించుగా అది సూర్యుడి చుట్టూ తిరిగి రాగలగటానికి 225 రోజులు. చెప్పండి, ఎన్ని రోజులు? 225 రోజులు. అంటే ఇవన్నీ తిరిగి వస్తున్నాయి కూడా. ఎందుకు వస్తున్నాయి చెప్తాను తర్వాత. ఈ ఫస్ట్దేమో మెర్క్యూరీ వచ్చేసేమో 88 రోజులు. తర్వాత వీనస్ వచ్చేసి 225 రోజులు. తర్వాత మూడోది ఏంటి? భూమి. భూమి ఎన్ని రోజులు మీ అందరూ తెలుసు, చెప్పండి. మర్చిపోయారా? కరెక్ట్గా 1 ఇయర్. అందుకనే భూమి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చినప్పుడు 1 ఇయర్ పూర్తవుతుందని న్యూ ఇయర్లో వాక్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదు. వాస్తవానికి అది తిరిగి వచ్చేసరికల్లా అలసిపోయేదేమో భూమి. కానీ ఇక్కడ మాత్రం ఆ 31st నైట్ తాగేదేమో మనిషి.
చూసారా, మాకు న్యూ ఇయర్ వచ్చింది. న్యూ ఇయర్ నువ్వు తెచ్చుకుంటే వచ్చింది కాదు, భూమి తిరిగి వస్తే భూమి చేసుకోవాలి ఆనందంగా. కానీ నువ్వు చేసుకుంటున్నావు కదా అన్నట్టు అర్థమవుతుందా? తిరిగి వచ్చేసరికల్లా 365 రోజులు పడుతుంది భూమికి. 4 వచ్చేస్తే మార్స్ అంగారకుడు, ఇది ఇంచుమించుగా 487 రోజులు పడుతుంది. దేని చుట్టూ రావడానికి? సూర్యుని చుట్టూ రావడానికి 687 రోజులు. ఈ మాటలు మీకు ఒకవేళ ఏంట్రా క్లాసులు చెప్తూ అనిపిస్తుంది, కానీ కొంచెం ఆగిన తర్వాత దాని యొక్క స్పిరిచువాలిటీ అంటూ ప్రభు మనకి బోధించగలడు. మీకు అందుకే రెండోసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటి చెప్పండి మరొకసారి? మెర్క్యూరీ ఎన్ని రోజులు? 88 రోజులు. తర్వాత వీనస్ ఎన్ని రోజులు? 200. తర్వాత మూడవది ఏంటి? భూమి ఎన్ని రోజులు? 4వది ఏంటి? మార్స్ అంటే అంగారకుడు 687 రోజులు. తర్వాత జూపిటర్ అని చెప్పాను కదా, అది ఇంచుమించుగా సూర్యుడు చుట్టూ తిరిగి రావాలంటే ఎన్ని సంవత్సరాలు చేస్తే 12 సంవత్సరాలు. తప్ప అర్థమవుతుందా? 12 సంవత్సరాలు. మనం ఏదైనా బర్త్డే చేసుకోవాలంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో అది మాత్రం సరిపోతుంది మనకి. ఒకవేళ ఒక బర్త్డే చేసుకోవాలంటే బృహస్పతి లేకపోతే జూపిటర్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 12 సంవత్సరాలు పుష్కర కాలం. కొంతమందికి ఫిబ్రవరి 29 పుట్టినోడికి ఎంత బాధపడుతున్నారో, ఆ 4 సంవత్సరాలకి కూడా మిస్ అవుతున్నామే అనే బాధ. అంటే ఆ 28వ తారీఖు నైట్ 12 అవుద్దే 12 వందలు చేసుకుంటున్నారంట పాపం చాలామంది. అంటే ఆ 4 సంవత్సరాల దాకా ఆగలేక. అర్థమవుతుందా? కానీ ఇక్కడ బృహస్పతి ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి? 12 సంవత్సరాలు పడుతుంది దాన్ని బర్త్డే చేసుకోవాలంటే. తర్వాత ఇంకోటి ఏంటి? శనిగ్రహం శాటర్న్, ఇది 30 సంవత్సరాలు సూర్యుని చుట్టూ తిరిగి రావాలంటే. అర్థమవుతుందా? సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. మర్చిపోదు, నేను మళ్ళలేదు ఈ మర్చిపోతాను, తర్వాత మిమ్మల్ని అడుగుతాను, మీరే నాకు ఒక్కోసారి నోట్స్ ఇవ్వాల్సి వస్తుంది, అందుకు చెప్తున్నా. తర్వాత ఎన్ని చెప్పాను ఇప్పుడు? 5, 6 చెప్పాను. తర్వాత 7వ చూస్తే చూడండి, యురేనస్ వరుణుడు 84 సంవత్సరాలు పడుతుంది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి. 84 సంవత్సరాలు. ఆ బర్త్డే చూడాలంటే అప్పటి వరకు మనం ఏమై ఉండాలి? బతికి ఉండాలి. ఒక్కొక్కరు బతకొచ్చు. ఒకవేళ అదే టైంలో స్టార్ట్ అయ్యి ఉండుంటే ఎప్పుడు అది ఒకసారి తిరిగి వచ్చిన రోజు పుట్టుంటేవాడు ఎవడైనా 84 సంవత్సరాలు బతికుంటే, ఆ బతికున్నోడికి మాత్రం ఫస్ట్ బర్త్డే దాన్ని చూసి ఉండొచ్చు అని అర్థం. ఇది 7వది. 8వది చూస్తే నెప్ట్యూన్ ఇంద్రుడు, ఇది ఇంచుమించుగా 164 సంవత్సరాలు సూర్యుని చుట్టూ రావడానికి. తప్పకుండా ఈ బర్త్డే కూడా మనం చూడొచ్చు అని అనుకుంటే అది పొరపాటు. చూద్దామంటే ఏం చేయాలి తెలుసా? మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ తింటే కూడా పని అవ్వదు. అంటే ఏంటి దాని అర్థం? ఎంత బలవంతుడైనప్పటికీ కూడా చాలామంది మంచి బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు వాకింగ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడు రాశాడు, నీకు 71 సంవత్సరం 3వ రోజు రాశాడు అంతే. అదే రోజు నువ్వు ఒకవేళ అందంగా ఉండి హెల్త్ బాగున్నట్టుగా ఉంటావు, అలా కుప్పకూలిపోతావు. క్రికెట్లో ఆడుతున్నారు ఇద్దరు, మామూలుగా గల్లీ క్రికెట్ అనుకుంటా, ఎదురు ఒక రన్ తీసిన తర్వాత మధ్యలో మాట్లాడుకుంటారు కదా, ఒక బాల్ అయిన తర్వాత, అది కదా నెక్స్ట్ ఇట్లా కొడతామని మాట్లాడుకుంటా ఉంటే కొట్టినవాడు అలా కుప్పకూలిపోయాడు. కుర్రోడే రాశాడు ఆ టైంకి అంతే. ఆ అబ్బాయికి ఏం కాలేదు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు అంతే చిన్నవాడు. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంత బాడీ బిల్డర్ అయినా. అప్పుడు ఎవరో కన్నడ యాక్టర్ ఒక అతను ఉండేవాడు, రాజ్ కుమార్ అని ఒక అతను మంచి బాడీ బిల్డర్ అంట, మంచి యాక్టివ్ పర్సన్. కానీ అంత బలవంతుడైన వాడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఏంటి అని అంటే మన చేతులు లేదండి, దేవుడు రాసిన రాతలో ఉంది. అందుకే 164 సంవత్సరాలు బతుకుతారని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఒకప్పుడు మాత్రం ఈయన చేసుకున్నాడు, ఎవరు? మెతుషెల మాత్రం 4-5 బతులు చూసి ఉండొచ్చు, ఈయన్ని ఇంకెవరు చూస్తుండరు నాకు తెలిసి. అంటే అలా చెప్తాను. తర్వాత చివరికి ఫ్లూటో, అది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? 248 సంవత్సరాలు. మీకు చెప్తుంటే ఏంట్రా ఈ కథలు చెప్తున్నా, మాకు వాక్యం చెప్పకుండా అనుకుంటున్నారేమో. ఇదంతా బైబిల్ బేస్ చేసుకునే ఉంది, బైబిల్ బేస్ చేసుకుంది. ఇవన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి? నవగ్రహాలు సూర్యుని చుట్టూ కాబట్టి సౌర కుటుంబం అంటారు దాన్ని. అర్థమైందా? సూర్యుని కుటుంబం ఒకటి ఉంది, ఆ కుటుంబంలో దాగి ఉన్నది ఏంటంటే భూమి. ఆ భూమిలో దాగున్నాం మనం. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే బాగా గమనించాలి గురించిన మాట. ఆ తర్వాత ఉన్న మెర్క్యూరీ మొదలుకొని ప్లూటో వరకు కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయి? సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి. ఎత్త కాదు,
సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 డే, అవునా కదా? 24 అవర్స్లో మళ్ళీ వెళ్తూ వస్తుంది కదా, 1 డే పడుతుంది. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లుగా మిగతా అవన్నీ తిరిగితే ఎన్ని సంవత్సరాలు మనం చెప్పుకున్నాం కదా. ఇవన్నీ తిరుగుతున్న వాటిని సౌర కుటుంబం అంటున్నాం. అయితే ఈ సౌర కుటుంబం అనే ఒక కుటుంబం ఈసారి ఎప్పుడైనా దేవుని చిత్తమైన మనకి అన్ని ఏదన్నా ఇది వెనకాల ఇవి ఉంటాయి కదా, టచ్ సంబంధించిన ఉంటాయి కదా, స్క్రీన్ ఇస్తే నేను డీటెయిల్గా దాన్ని అన్ని తీసుకొని వివరించడానికి ప్రయత్నం చేస్తాను, చూపిస్తూ. ఆ సూర్య కుటుంబము కలిగిన వాటిని మనం చూసి సూర్య కుటుంబం ఎంత ఉందనుకుంటున్నాం కదా. నేను చెప్తున్నాను, మరి ఈ సూర్యుడు కుటుంబము ఎక్కడ తిరుగుతుంది తెలుసా? సూర్యుడు ఎక్కడ తిరుగుతుంది తెలుసా? మిల్కీ వే గెలాక్సీ అంటారు. అంటే పాల పొంతల నక్షత్ర మండలం. నా మాటలు బాగా అర్థం చేసుకోవాలి. ఈ సూర్యుడు అంతా సూర్యుడు చుట్టేమో ఇవన్నీ తిరిగేసినాయి. మనం అనుకుంటున్నాం కదా ఇవన్నీ తిరిగి సూర్యుడు గొప్ప అనుకుంటున్నాం. సూర్యుడు ఎటు తిరుగుతున్నాడు చెప్పాలి. అది నక్షత్ర మండలాలు ఉన్నాయి కదా, వాటి చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలాగున్నా కానీ సైంటిస్టులు చెప్పిన ఒక సత్యం ఏంటంటే, ఆకాశంలో నక్షత్రాలకు రాసి కోటాను కోట్లు ఉన్నాయి, అవునా? అలానే కోటాను కోట్లు ఉన్నాయి. సపోజు ఒక గ్రామాలు కొన్ని కలిస్తే ఒక మండలం, అవునా? కొన్ని మండలాలు కలిస్తే ఒక టౌనా, నియోజకవర్గం. కొన్ని నియోజకవర్గాలు కలిస్తే ఒక జిల్లా అనుకోవచ్చా? అలాగే ఇక్కడ మీరు బాగా గమనిస్తే కొన్ని నక్షత్రాలన్నీ కలిసి కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు కలిస్తే దాన్ని ఒక పాలపుంత అంటారని చెప్పాను ఇద్దరికి మీకు. ఈ పాలపుంత చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? ఇప్పుడు సూర్యుడు కొన్ని కోట్ల నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాడు, మర్చిపోద్ది మాట. రెండవది, ఇలాంటి పాలపుంతలు అంటే నక్షత్రాలు కోటాను కోట్ల నక్షత్రాలు కలిపి ఒక గుంపు ఉంటుంది, ఒక కుటుంబంలాగా. అలాంటివి కూడా కొన్ని కోట్ల పాలపుంతలు గుంపులు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, ఇందాక మీరు చెప్పిన కొన్ని గ్రామాలు కలిస్తే ఒక నియోజకవర్గం అని ఎలాగైతే అన్నామో, కొన్ని నక్షత్రాలు కొన్ని కోట్లు కలిస్తే ఒక నియోజకవర్గంలాగా పాలపుంత అయింది. కొన్ని పాలపుంతలు లాంటి కొన్ని లక్షల కోట్లు కలిగిన పాలపుంతలు కలిస్తే ఒక చెప్పండి జిల్లానా, నియోజకవర్గం తర్వాత ఏమవుద్ది? గ్రామాల తర్వాత నియోజకవర్గం తర్వాత మండలమా? మండలం. ఇప్పుడు నక్షత్ర మండలం అర్థమవుతుందా? నక్షత్రాలన్నీ కలిసి కొన్ని కోట్ల గుంపులు కలిసి ఒక నక్షత్ర మండలం. బాగా వినండి. ఇప్పుడు కొన్ని నక్షత్ర మండలాలు కొన్ని ఉంటాయి, కొన్ని కోట్లు అవి కూడా మీకు అర్థమవుతుంది. ఇది ఒక నక్షత్రం అనుకోండి, ఇలాంటి కొన్ని కోట్లు కలిపి ఒక గుంపు, ఇలాంటి కొన్ని కోట్లు దీని చుట్టూ తిరుగుతుంది ఏంటి? సూర్యుడు. మళ్ళీ ఇలాంటి గుంపులు కలిపి కొన్ని కోట్లు ఉన్నాయి, వాటిని ఏమంటున్నానంటే ఇందాక మీకన్నా నియోజకవర్గం అన్నాను. అలాంటి అన్ని కలిపిన గుంపులు లాంటి కొన్ని కోట్లు ఉన్నాయి, అవన్నీ కలిపి మీరు చెప్పిన నక్షత్ర మండలం అంటున్నాం. అలాంటి నక్షత్ర మండలాల లాంటి కొన్ని కోట్లు ఉన్నాయి. ఇంకా మీకు అర్థం అవ్వాలి, ఈరోజు అన్ని కోట్లు కలిపినవి ఒక క్లస్టర్ అంటే ఒక పెద్ద సమూహం. దాన్ని మీరు అనొచ్చు ఇప్పుడు జిల్లా. నక్షత్ర మండలాలు కలిపిన కొన్ని జిల్లా. అలాంటి కొన్ని కోట్లు కలిస్తే ఇప్పుడు చెప్పండి ఒక రాష్ట్రం ఒక దేశంలాగా అయిపోతుంది. దాన్నే సూపర్ క్లస్టర్ అంటారు. ఇక్కడ ఎన్ని దేశాలు కలిస్తే ఎలాగ ప్రపంచమో, ఇలాంటి నక్షత్ర మండలాలు కలిగిన గుంపులుగా ఉన్న కొన్ని కోట్లు కలిస్తే దాన్నే విశ్వము అంటున్నారు. అర్థమవుతుందా? ఇంత విశ్వముల్లో ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉంటాడు మీరు చెప్పండి. నా మాట అర్థమవుతుంది అనుకున్నాను. ఇంకా మీకు ఆ నక్షత్రం అనేది భూమి కన్నా సూర్యుడి కన్నా చాలా పెద్దదని చెప్తాం మనం. అలాంటి కోట్లు కలిపిన గుంపులు లాంటి కొన్ని కోట్లు కలిపిన ఇంకో గుంపులు అలా చాలా ఉన్నాయి ఆకాశంలో. అందులో సౌర కుటుంబం ఒకటి ఉంది, అది కనపడదు ఇంకా నాకు తెలిసి. ఆ సౌర కుటుంబంలో 3వ ప్లేస్లో ఉంది ఏంటి? భూమి. అది కనపడదు. దాంట్లో నువ్వెంత నేనంత బయటకు వచ్చి నేను ఎంతటో తెలుసా అంటావు. నువ్వెంతటో నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. నేను ఎంతటో తెలిస్తే పెద్ద విర్రవీగిపోతుంటాం మనం ఎంతటోళ్ళని చెప్పండి ఇప్పుడు దీన్ని బట్టి. ఆఫ్టర్ ఆల్ కదా కనపడం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కీర్తి ఈరోజు నీ నోట్లో నా నోట్లో ఎందుకు ఉండాలంటే, అంత చుట్టూరు తిరుగుతున్నది సౌర కుటుంబం ఉందే. ఆ సౌర కుటుంబం అంటే సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భూమి ఉందే. భూమిలో ఉన్న నీవు నేను ఎందుకు తిరగలుగుతున్నావు? ఈ భూమి మీద ఎందుకు తిరగలుగుతున్నావు? భూమి తిరుగుతుంది కాబట్టి. ఎందుకు తిరగలుగుతున్నాం?
సూర్యుడు తిరగలుగుతున్నాడు. ఎందుకు తిరగలుగుతున్నాం? సూర్యుడితో పాటు ఉన్న మిగతా 8 గ్రహాలు కూడా తిరుగుతున్నాయి కాబట్టి. ఎందుకు తిరగలుగుతున్నాడు? నక్షత్రాల చుట్టూ సూర్యుడు మొత్తం తిరుగుతూ ఉన్నాడు కాబట్టి. ఇలాంటివన్నీ ఒకవేళ సౌర కుటుంబము ఈ మిల్కీ వే గెలాక్సీ అన్నాను చూసారా, అన్నీ తిరిగి రావాలంటే పట్టే సంవత్సరాలు ఎందుకు తెలుసా? 200 మిలియన్ల సంవత్సరాలు. ఒకవేళ మీరు అది చూడాలనుకుంటే మనం ఏమి ఉండాలి? బతికితే. అది జరిగే పని కాదు. అంటే అన్ని సంవత్సరాలు పడుతుందంటే దేనికోసం చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు ఒక మాట చెప్పి ఆరాధనలోకి వెళదాం. మీకు ఇంతవరకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఒక్క సింపుల్గా చెప్పేస్తాం. మన ఫస్ట్ దేవుని యొక్క కీర్తి ఎలాంటిది అనేది చెప్పుకోవడం కోసమే ఆయన 2 ఆదికాండం మనం చదువుకున్నట్టుగా ఆకాశము భూమి అందులో సమస్త సమూహమును కూడా ఆయన సృజించాడని చెప్పిన దాంట్లో మనం చదువుకున్నాము. 2 ప్లేస్లు విడదీశాడు జలాలని. ఒకటి ఆకాశమని పైన, తర్వాత 6 నెలలను భూమిని పెట్టాడని చెప్పుకున్నాము. ఈ ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు గ్రహాల దగ్గరికి వచ్చినప్పుడు 9 గ్రహాలను మనం సైన్స్ ప్రకారం చూసాం. ఆ 9 గ్రహాలు కూడా ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి కదా. సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండగా సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? మళ్ళా నక్షత్ర మండలాల చుట్టూ తిరుగుతున్నాడు. నక్షత్ర మండలాలు ఎన్ని ఉన్నాయని చెప్పాను? కోట్లు కలిపిస్తే ఒక గ్రూపు. అలాంటి కొన్ని కోట్ల గ్రూపులు, లోకల్ గ్రూపులు కలిస్తే మరలా పెద్ద నక్షత్ర మండలం అవుతుంది. అలాంటివి కొన్ని కోట్లు కలిస్తే సూపర్ క్లస్టర్ అంటారు. అలాంటి సూపర్ క్లస్టర్ లాంటి కొన్ని కోట్లు కలిస్తే, కొన్ని దేశాలు మనకున్నాయా 190 చిల్లర దేశాలు, అవన్నీ కలిస్తే ఎలా ప్రపంచమో ఇవన్నీ కలిస్తే విశ్వం అంటారు. వీటి చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పాను? 200 బిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఎందుకు ఇంత చేశాడు అనేది చెప్పుకునేది ఒక మాట చదువుకొని మనము బైబిల్లోకి ఆరాధనలోకి వెళదాం. బైబిల్లో నుంచి ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం ఒక్కసారి 4వ వచనం చదువుదాం. 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తమును చాలండి. ఎంత ఆలోచించాలో తెలిసింది ఈ మాట. ప్రతి వస్తువు అంటే దేవుని దృష్టికి ఇవన్నీ ఏంటి? వస్తువులు. మనం కూడా వస్తువు అనొచ్చు దాన్ని. కానీ దేవుడు అన్నాడు ప్రతి వస్తువు అంటే ప్రతి గ్రహాలు, ప్రతి నక్షత్రాలు, ప్రతి సూర్యుడు, చంద్రుడు దాని పని నిమిత్తం అంటే దానికి ఒక పని పెట్టారంట. మీకు అర్థమైంది చెప్పిన పని ఏంటో మీకు అర్థమైనప్పుడు? మెర్క్యూరీకి పెట్టిన పని 88, తర్వాత వెనస్కి పెట్టిన పని మనం 180 చిల్లర చూసుకున్నాం, 287 చిల్లర చూసుకున్నాం. తర్వాత భూమికి పెట్టిన పని 365. ఇలా చూసుకుంటూ వెళితే ఇప్పుడు చెప్పండి, ప్రతి దానికి ఒక పని రన్నింగ్లోనే ఉంది. అప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. ఈ రన్నింగ్లో కనుక ఒకవేళ ఇన్ని కోట్ల నక్షత్రాలు కొంచెం తేడా వచ్చి ఏదైనా డాష్ ఇస్తే ప్రపంచం అల్లకల్లోలం ఉంది. ఏ ప్రపంచం? భూమి ప్రపంచం. భూప్రపంచం అంటే దేవుడు ప్రతి దానికి కూడా, ప్రతి వస్తువుకు దానికి ఒక పని కల్పించాడు. ఆ పనిని సక్రంగా ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు ఆకాశంలో దాగి ఉన్న అంతరిక్షం దాగి ఉన్న గ్రహాలు చేయగలుగుతున్నాయా లేదా? ఆ గ్రహాలతో పాటు సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కలిపి కూడా ఎవరి మాట వింటున్నాయి చెప్పండి? దేవుని మాట వింటున్నాయి. ఇప్పుడు దేవుని కీర్తి ఎక్కడుందో మీరు చెప్పండి. అంత కీర్తి ఎవరి కోసం ఇచ్చాడు అంటే ప్రతి దానికి పని పెట్టాడు అంటాడు కదా. ఈరోజు ఇంత గొప్ప సృష్టి చేసావు ప్రభా, ఇంత గొప్ప కీర్తి కలిగి ఉన్నందుకు నా నోట నిన్ను ఏం చేస్తున్నాను? నిజంగా నీ ప్రభావంతో నా నోట్లో నిన్ను స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నానని చెప్పాలి. ఆ కీర్తి నీకు ఉండాలి. ఏ కీర్తి అంటే ఇంత గొప్ప సృష్టి పెట్టాడు. ఈ ప్రపంచమంతా అనుకుంటాం కదా మనము. చాలామంది కూడా చెట్టును చూసి, చెట్టు ఎవరు చేసేది? దేవుడే. దానికి ఒక చెక్క చేసి, దానికి ఒక బొమ్మ చేసి దానికి దండం పెడతాడు. ఒక రాయి పెట్టింది దేవుడే. ఆ రాయిని ఒక శిల్పంలో చెక్కేసి, ఒక ఆకారం చెక్కేసి దండం పెడతాడు. అసలు ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తున్నామా లేదా? అంతెందుకు పొద్దున్న లేచి ఎక్కడ దండం పెడతాడు చెప్పండి మనిషి? అసలు సూర్యుడు చేసింది ఎవరైనా చెప్పాడు ఇక్కడ? దేవుడే సూర్యుడిని చేస్తే ఆ సూర్యుడేమో దేవుని మాట ఏంటంటే ఏమంటే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు సూర్యుడితో చెప్పినట్టు ఉదయించాలి అన్న మాట పెట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా దాని టైం ప్రకారంగా తగులుతాం. దాని టైం ప్రకారంగా ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఉదయిస్తుందంటే ఏంటి? దాని పనిని నియమించడం లేదా? దాని పనిని మనమైతే ఏం చేస్తాం చెప్పండి?
ఇక నుంచి నేను పొద్దున 3 లేచి ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటావు. నువ్వు అనుకున్న తర్వాతే 3 లేచిన ఒక 10 నిమిషాలు అనుకుంటా, ఆ 10 నిమిషాలు 7 అవుద్ది అనమాట. 3 నుంచి ఎంత అవుద్ది? 7, 4 hours గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత దేవుడు తెలిసిన బాధని నువ్వు అలా అడ్జస్ట్మెంట్ అవుతావు. అప్పుడే సాతాను ఏర్పడవు. మనమే దేవుని మాట వెంటల సృష్టిలో పెట్టినవన్నీ కూడా దేవుని మాట వెంటనే దాని పని నిమిత్తం చేశారు. కాబట్టి ఇంత గొప్ప కీర్తిని దేవుడు మనకు దాన్ని కలిగి చేసినందుకు మనం దేవుని స్తుతిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. చెప్పండి. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఆరాధన జరుగుతుంటే ఒకళ్ళ ఫ్యాన్ గురించి డిస్కషన్ వెనకాల ఎంత అయింది, ఇది ఎక్కడ కొడుతుంది, ఎలా కొనుక్కో ఆరాధన మధ్యలో కళ్ళు మూసుకొని భయంతో ఉండాలి. ఒకవేళ కళ్ళు తెరిచినా కూడా కొన్నిసార్లు తప్పదన్నప్పుడు కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి. జాగ్రత్త. సరే, ఇంతవరకు మనము చక్కని మాటలు జ్ఞాపకం చేశాడు దేవుడు. ఆయన కీర్తి ఎవరు చేయాలంటే జనముల్లో నీవు నేను అని. ఆయన కీర్తి ఎలా ఉందంటే ఆకాశము భూమి దానిలో సమస్త సమూహం చేశాడు. అంత చేసినాడు కాబట్టి అంత గొప్పతనం. కీర్తి అంటే ఫేమస్, లేకపోతే ఫేమ్, హానర్, లేకపోతే అబ్స్ట్రాక్ట్, ఈ పదాలన్నీ దేని సదృశ్యం? గొప్పతనానికి, అలాగే గౌరవానికి, ఘనతకు, ఉన్నత స్థాయికి కీర్తి అంటారనమాట. అలాంటి కీర్తి కలిగినది ఈ దేవుడు ఏం చేశాడు అంటే ఆకాశమును భూమి దాంట్లో సమస్తం అన్నాడు. ఆకాశము భూమి దాంట్లో సమస్తంలో ఏం చెప్పుకున్నాం మనము? ఆకాశము భూమి మీద ఉన్న జలమును వేరుపరిచాడు. పైన జలాన్ని ఏమన్నాడు? ఆకాశం. కింద ఆరి నేల మీద భూమి కలుగును గాక అంటే భూమి అయిపోయింది. ఈ రెండిట్లో కూడా అంతరిక్షం గురించి మాట్లాడుకున్నాం. అంతరిక్షంలో కూడా ఏం మాట్లాడుకున్నాం? మళ్ళా గ్రహాల గురించి చదువుకున్నాం రాజుల గ్రంథంలో. ఈ గ్రహాలు ఎన్ని గ్రహాలు? మొత్తం 9 గ్రహాలు. 9 గ్రహాల్లో ఫస్ట్ గ్రహం ఏంటి చెప్పండి? మెర్క్యూరీ. అది ఎన్ని రోజులు? 88 రోజులు సూర్యుని చుట్టూ తిరగాలంటే. తర్వాత వీనస్, అది ఎన్ని రోజులు తిరగాలి? 225 రోజులు తిరగాలి. భూమి 365 రోజులు తిరగాలి. తర్వాత ఏంటి? నాలుగోది మార్స్ ఎన్ని తిరగాలి? 687 రోజులు తిరగాలి. ఏది? సూర్యుడు చుట్టూ. తర్వాత ఏంటి? జూపిటర్ ఇంచుమించుగా 12 సంవత్సరాలు తిరగాలి. తర్వాత ఏంటి? సాటర్న్ శనిగ్రహం ఇంచుమించుగా 30 సంవత్సరాలు తిరగాలి. తర్వాత యురేనస్, అది ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు తిరగాలి? 84 సంవత్సరాలు తిరగాలి. తర్వాత నెప్ట్యూన్ ఎన్ని తిరగాలి? 164 సంవత్సరాలు తిరగాలి. తర్వాత ప్లూటో 248 సంవత్సరాలు తిరగాలి. అయితే ఎన్ని కలిపి సౌర కుటుంబం, ఎన్ని కలిపి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా కష్టం ఇది, ఎందుకంటే చాలా లోపలికి వెళ్తే కానీ ఆ టాపిక్స్ రావు. ఇన్ని గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే దాని ఏ కుటుంబం అంటాం? సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబం అనే సూర్యుని కుటుంబం దేని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాను మీకు? నక్షత్ర మండలాలుగా ఉన్న వాటి చుట్టూ తిరుగుతుంది. నక్షత్రాలు బైబిల్ ప్రకారంగా చూస్తే ఎన్ని ఉన్నాయో నిజంగా చెప్పాలంటే అబ్రహాముని పిలిచాడు దేవుడు. పిలిచి ఏమంటున్నాడంటే నువ్వు ఆకాశం వైపు ఒకసారి చూడు అన్నాడు. ఏమన్నాడు? ఆకాశం వైపు చూసి నక్షత్రాలు లెక్కించమన్నాడు. లెక్కించగలుగుతాడా? లెక్కించలేనని నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి నక్షత్రాలు కోట్ల నక్షత్రాలు కలిపి ఒక గుంపుగా తయారైతే పాలపుంత అంటారు. కొన్ని కోట్లు లెక్కలేదు అవి కూడా. ఇలా ఒక గుంపు, ఒక పాలపుంత. ఇలాంటి కోట్ల పాలపుంతలు, అర్థమవుతుంది మీకు? పాలపుంతలన్నీ కలిస్తే నక్షత్ర మండలాలు. ఇందా చెప్పాను మీకు. అలాంటి నక్షత్ర మండలాలు కొన్ని కోట్లు కలిస్తే క్లస్టర్. అలాంటి క్లస్టర్ లాంటివి కొన్ని కోట్లు కలిస్తే సూపర్ క్లస్టర్. అలాంటి సూపర్ క్లస్టర్లు అనేక కోట్లు కలిస్తే
విశ్వం. దాని చుట్టూ సూర్యుడు తిరిగి రావాలని, సూర్యుడితో పాటు 9 గ్రహాలు కూడా తిరిగి వచ్చేటప్పటికి 200 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అవన్నీ తిరుగుతూ ఉండడానికి గల కారణం ఏంటని చదువుకున్నాం మనం సామెతలు 16:6. దేవుడు ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలుగజేస్తాడు. తనకు పని పెట్టాడంట. ఆ పని ఎందుకు పెట్టాడో మనం తర్వాత కొద్ది నిమిషాల్లో ముగించుకుంటాం. చాలా జాగ్రత్తగా చదువుదాం. చూడండి బైబిల్లో ఆదికాండంలో రండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై. చాలండి, బాగా గమనించాలి. ఇక్కడ చదువుతున్న వాక్య భాగంలో పగటిని రాత్రిని వేరుపరచడం, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును. ఆకాశ విశాల జ్యోతులు అంటే నక్షత్రాలు. మామూలుగా జ్యోతులు అంటే నక్షత్రాలు. అవి దేనికోసం పెట్టాడో, గ్రహాలు దేనికోసం పెట్టాడో చాలా క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ. ఎందుకు పెట్టాడంట? కాలములు, తర్వాత దినాలు, తర్వాత సంవత్సరాలు, ఇవన్నీ సూచించటానికి పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, అవి ఎందుకు తిరుగుతున్నాయో తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరిగితే ఎంత? 1 దినం. అర్థమవుతుందా? కాలము అర్ధకాలం అని బైబిల్లో దానియేలు గ్రంథంలో ఇస్తారు, మీరు చదువుకోండి. కాలములు అనే వారానికి ఉపయోగించాడు, కాలములు అనే సంవత్సరానికి కూడా ఉపయోగించాడు, సంపూర్ణ కాలానికి 7 సంవత్సరాలు కూడా ఉపయోగించాడు బైబిల్లో. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ముందుగానే ఈ జూపిటర్ లాంటి, మార్స్ లాంటి, మెర్క్యూరీ లాంటి, ఈ వీనస్ లాంటి, ప్లూటో లాంటి, నెప్ట్యూన్ లాంటి వీటన్నిటినీ, బృహస్పతి, ఇవన్నిటినీ పెట్టింది ఎందుకో తెలుసా? సూర్యుడు చుట్టూ తిరగడానికి. సూర్యుడు ఎవరు చుట్టూ తిరగడానికి చెప్పాను? ఈ నక్షత్రాల చుట్టూ. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చెప్పానే, విశ్వం చుట్టూ తిరిగి రావాలి. ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నాయి తెలుసా? నీ కోసమే. దేనికోసం? బాగా వినండి, ఆ మాట మరొక్కసారి చదవండి. దేవుడు పగటి రాత్రి వేరుపరచడం, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు సూచనలు. అంటే దీన్ని బట్టి సూచన, ఇప్పుడు సపోజ్ తెల్లవారుతుంది అనే సూచన ఎలా తెలుస్తుంది మనకి? సూర్యుడు వస్తున్నాడని. రాత్రి ఎప్పుడు తెలుస్తుంది? చీకటి పడుతుందని. ఇది సూచన. కాలములు, తర్వాత సూచనలు, కాలములు, దిన సంవత్సరం సూచించటానికి ఏం చేశాడంట? 17 వచ్చాను. ఇప్పుడు 17 వచ్చాను. భూమి మీద వెలిగించుటకు, బాగా పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఏంటంట? పగటిని, చాలా క్లియర్ రాశారు కదా, పగటిని వెలిగించడానికేమో పగటిని, రాత్రి ఏలుటకేమో వెలిగివ్వడానికి చీకటిని వేరుపరచునట్లు దేవుడు వాటిని ఏం చేశాడంటే, ఆకాశ విశాల ముందు వాటిని ఉంచెను అందుకు ఉంచాడండి. ఆ పని చేస్తుందా చేయట్లేదా? సూర్యుడు చేస్తాడో చేయట్లేదా? చంద్రుడు చేస్తాడో చేయట్లేదా? చెప్పండి. చంద్రుడు చేస్తాడు లేదా? చంద్రుడు కూడా తిరిగి రావడానికి ఇంచుమించుగా 1 నెల పడుతుంది అనమాట. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంచుమించుగా దేవుడు సృష్టి చేసిన వాటిలో చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, నక్షత్రాలని, ఇందా చెప్పిన 9 గ్రహాలు కూడా, చెప్పండి దేనికి? వాటి సూచనల కోసము, కాలాల కోసం, దినాల కోసం, సంవత్సరాల కోసం. ఇవన్నీ దేని ద్వారా వచ్చింది? ఈరోజు మనకి డేట్లు వీటి ద్వారానే దేవుడు పెట్టాడు. వీటిని పెట్టింది అందుకే. ఇక ఖాళీగా ఉన్నాయా? ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయా చెప్పండి? ఏమి ఖాళీ లేవండి. అందుకే దేవుడు చెప్తున్న మాట మనం జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఒక మాట తీసుకొస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. కీర్తనలోకి రండి. కీర్తనలో 147 కీర్తన, 147 కీర్తన 4వ వచనం చదువుతాం. ఎన్ని నక్షత్రాలు మనకి లెక్కించమంటే ఏమన్నాడు అబ్రహాం? అబ్రహాం అన్నాడు, లెక్కేసి చెప్పాడా? వల్ల కాదు కూడా, మన వల్ల కూడా కాదు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించును.
వాటిగా నీవు పేరును పెట్టుచున్నావాడ, వాటిగా నీవు పేరును పెట్టుచున్నావాడ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కాబట్టి నక్షత్రముల సంఖ్య ఆయన తెలుసు, వాటి పేర్లు కూడా ఆయన తెలుసు. మనకు కనిపెట్టిన పేర్లు గ్రహాలన్నీ 9. మధ్యలో మృగశీర్ష నక్షత్రం, తర్వాత పెళ్ళైనప్పుడు అరుంధతి నక్షత్రం, ఇవన్నీ ఒక 10-15 కనిపెట్టాడేమో మనుషులు. దేవుడు అంటాడు నక్షత్రముల సంఖ్య తెలుసు, వాటి పేర్లు తెలుసు. ఎన్ని కోట్లు ఉన్నాయి మీకు చాలా డీటెయిల్గా చెప్పాను ఇందాక మీకు. ఇంత నక్షత్రపు యొక్క కోట్ల రాసు. నిజంగా చెప్పాలంటే దాని పేర్లకి తెలుగు మాత్రం మన ఇండియాలో పెట్టారేమో దరిద్ర పేర్లు పెట్టారంట నేనైతే కదా. ఏ పేర్లు పెట్టారు? ఏ గ్రహాల పేర్లు ఏంటి? శుక్రుడు, బుధుడు, శని, తర్వాత ఇంద్రుడు, వరుణుడు, అన్నీ మన ఎలా ఉన్నాయి చూడండి పేర్లు. అయ్యేమో వీనస్, మెర్క్యూరీ, లేకపోతే జూపిటర్. దీనికి అర్థం కాదు, అది మనం పెట్టుకుని. అది ఏదేమో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. వాటికన్ని పేర్లు ఎన్ని పేర్లు అనేది మనకు తెలియదు, కానీ అక్కడ రాసిన వాక్యములు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్లస్టర్లు, సూపర్ క్లస్టర్లు అన్ని కలిస్తే విశ్వం అని చెప్పామే. ఆ విశ్వం అంతటిలో సౌర కుటుంబం ఇప్పుడు ఎంత ఉంటుంది మీరు చెప్పండి. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను కదా. నక్షత్రము కన్నా చాలా చిన్నది సూర్యుడు, చంద్రుడు, లేకపోతే భూమి అని అనొచ్చు. భూమి కన్నా పెద్ద సూర్యుడే, నో డౌట్ అందులో. కానీ ఆ సూర్యుడు, చంద్రుడు, ఎన్ని ఉన్నాయి కదా, భూమి మొత్తం 9 గ్రహాలు, అవి వాటి చుట్టూ తిరుగుతున్నాయి. సౌరుడు చుట్టూ అంటే సూర్యుడు ఎవరు చుట్టూ తిరుగుతున్నారో మనం ఇప్పుడు చెప్పిన నక్షత్ర మండలాలు. నక్షత్రాలు ఒక్కొక్కటి పెద్దది. అలాంటి కోట్ల నక్షత్రాలు, అలాంటి కోట్ల పాలపంతులు, అలాంటి కోట్ల పాలపంతుల మండలాలు, అలా కోట్ల పాలపంతుల మండలాలు, క్లస్టర్లు కలిపి సూపర్ క్లస్టర్ కలిపి చెప్పండి టోటల్గా విశ్వం. ఇది తిరిగేసరికల్లా సూర్యుడు ఎన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పాను? 200 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. మర్చిపోద్ది మాట. ఇలా తిరుగుతూనే ఉన్నాయి. దేవుడు చెప్పిన మాట ప్రతి దాని వస్తువు దాని పని నిమిత్తం ఏర్పాటు చేసిన చదువుకున్నామా లేదా? ప్రతి దాని పని చేస్తాయి అంట. కానీ ఎక్కడో 3వ గ్రహంలో ఉన్నాడు ఒకడు. ఎవరు? ఇది అసలు కనపడతాడా? సూర్యుడే కనపడ్డు. జరిగిపోయింది చూడు. సూర్యుడే కనపడినప్పుడు సూర్యుల్లో ఉన్న కుటుంబంలో భూమి ఎలా కనపడుద్ది? భూమిలో ఉన్న మనమే ఎలా కనపడుతుంది చెప్పండి? కనీసం ఎంత అద్భుతమైన లెన్సులు పెట్టి చేసినా కానీ మనం కనపడతామా? కనపడం. జాగ్రత్తగా నండి, నేను త్వరలో ముగిస్తాను. చూడండి, ఇదే కీర్తన 115 కీర్తన 16వ చరణం చదవండి. 16వ చరణం 16వ చరణం. ఆకాశం యెహోవా వశము, భూమిని అదండి. మిగతా అన్నేమో ఆకాశం ఆయన వశం. ఇందా చెప్పాను చూసారా, పెద్ద గెలాక్సీ. మీకు అర్థమైందా? ఆకాశంలో ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు చెప్పానా, అవన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో. భూమి ఎవరికి ఇచ్చాడన్నాడు? కానీ ఇంకా చాలామంది అంటారు కదా వేరే గ్రహంలో గ్రహాంతవాసులు, ఇవన్నీ చెత్త మాటలు ఉండవు. బైబిల్ ప్రకారంగా ఏది కరెక్టో అదే, దానికి మించి ఒకటి కూడా ఉండదు. గ్రహాంతరవాసులు లేరు. ఎవరో అప్పుడప్పుడు అంటుంటారు ఏది ఏలియన్స్. ఎక్కడ పేర్లు పెడతారో మరి అది ఇప్పుడు చూసినోడు లేడు. ఆ బొమ్మ మాత్రం ఇప్పుడు గీసేసి పంపించేస్తారు. మనం నమ్మాలి. బైబిల్ ఒప్పుకోవట్లేదు. బైబిల్ రాశాడు, క్లియర్గా రాశాడు. చెప్పండి, ఆ భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. అంతే, నరులుగా ఉన్నవాళ్ళు భూమికి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఆకాశములు అనే దాంట్లో ఆకాశంలో ఉన్నవన్నీ సమూహము ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశము. కానీ భూమి అంతా ఎవరికి ఇచ్చాడు? నాకు, నీకు ఇచ్చాడు. అంటే ఈ భూమిలో ఉన్న మనిషి కోసమే ఏం చేశాడు చెప్పమంటారా? ఇప్పుడు చూడండి బైబిల్లో నుంచి. ఇదే కీర్తన 8వ కీర్తన 3-4 చరణాలు. 8వ కీర్తన 3-4 చరణాలు. నీ చేతి పని అయినా నీవు ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. అదండి ఆకాశములు ఆయన వశం అన్నాడు కదా. అన్ని వశములు కలిగిన అంత పెద్ద ఆకాశంలో ఉన్న ఆ సమూహం అంతటిని కూడా ప్రక్కన పెట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడని అర్థమవుతుంది ఇక్కడ.
నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడికి ఇచ్చిన భూమే కదా, భూమి కన్నా పెద్దవి వేరైనా ఉంటుంది కదా, లేకపోతే అనేక గ్రహాలు ఉన్నాయి కదా, అనేక గ్రహాల కన్నా సూర్యుడు పెద్దవాడు కదా, ఆ సూర్యుడు కూడా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాడు, అవి ఇంకా పెద్దవి కదా. అయితే వాటిని వదిలేసి ఎక్కడికి వచ్చాడంట? ఇప్పుడు చెప్పండి, మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మనిషి ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ప్రభు నీ కీర్తి ఇంత గొప్పదా, ఈ కీర్తి నా కోసం పెట్టావా అని రావట్లేదు మనిషికి. వస్తుందా? అరే ఈ కీర్తి ఎవరి కోసం తయారు చేశాడు? ఈ సృష్టి ఎవరి కోసం చేశాడు? ఈ గ్రహాలు, ఈ నక్షత్ర మండలాలు ఎవరి కోసం అనుకుంటారు చాలామంది? అదేదో తిరుగుతుందని కూడా కాదు, అది దేనికోసం తిరుగుతుంది? మనిషి కోసమే. ఇంకా క్లియర్గా చెప్తాను, చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఇంకా క్లియర్ చెప్తాను, ముగించేస్తాను. ఇంకా 4వ అధ్యాయం 19 చూడండి. 4 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశంలో ఏమున్నదంట? సైన్యం. మర్చిపోద్ది అన్నమాట. ఆకాశం సైన్యం అంటే ఇంకా చెప్పేమే, పాల పుంతల లాంటివి, కోట్ల కలిగిన క్లస్టర్ లాంటివి, సూపర్ క్లస్టర్ లాంటి విశ్వమే. అవి ఏమని రాశాడు ఇక్కడ? ఆకాశ సైన్యం. తర్వాత చూచి మళ్ళీ కొరపబడి నీ దేవుడు యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు, అంటే సమస్త ప్రజల కొరకు, వాటన్నిటికన్నా మించి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు నీకు చెప్తున్నాడు ఇప్పుడు. అంటే ఆకాశములు ఉండే వాటిలో ఉన్న వాటన్ని సమూహం కన్నా మించిన వ్యక్తిగా నిన్ను నన్ను చూస్తున్నాడు లేదు ఇక్కడ. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటు వాడు అంటే ఆ మనుషుల కోసం నువ్వు ఆయన కీర్తి ఆకాశంలో పెట్టాడు లేదా? ఎంత కీర్తి, ఎంత ఘనత, ఎంత గొప్పతనం! అంత పెట్టింది ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసమే. అందుకే చెప్తున్నాడు, ఈరోజు నీవు మనుషుని దేవుని మర్చిపోతున్నామని గుర్తు చేస్తున్నాడు. తర్వాత వచ్చిన కూడా చూపిస్తాను చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము. ఆకాశ సైన్యం అన్నాడు కదా, ఆ సైన్యములకు మరి ఎవరు లీడర్? చూడండి 12వ అధ్యాయం 5వ వచనం. హోషేయ 12:5. యెహోవా అను సైన్యములకు అధిపతియగు యెహోవా అని. ఏ నామం అంట? జ్ఞాపకం ఉంచుకునే నామం అది. ఆ సైన్యాలకు అధిపతి అయిన. ఏ సైన్యాలకి? ఆకాశ సైన్యం. ఆకాశ సైన్యం అంటే ఎంతగా ముందు చెప్పానే, ఈ 9 గ్రహాలతో పాటు నక్షత్ర మండలాలు, టోటల్ విశ్వమంతా కలిపిన సైన్యము. సైన్యములారా అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, అందులో ఒక్కొక్కటిని ఏమనొచ్చు? ఒక్కొక్క నక్షత్రం ఏమనొచ్చు ఇప్పుడు? చెప్పండి, ఏమనొచ్చు ఒక్కొక్కరిని? సోల్జర్, తెలుగులో చెప్పండి. సైనికుడు, అంతే కదా. సైన్యములారా అంటున్నాడంటే, సైన్యం అంటున్నాడంటే సైన్యంలో సింగిల్ పర్సన్ ఏమనొచ్చు? సైనికుడు ఏం చేస్తాడు చెప్పండి ఇప్పుడు? తప్పకుండా ప్రతి దేశం, మన దేశ బోర్డర్లో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అసలు నిద్ర పోకుండా కాపలా కాస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? భారతదేశం కోసం. అవునా? అదే విధంగా దేవుడు ఆకాశంలో ఉన్న ఈ సమస్తమైన గ్రహాలు, నక్షత్రాలన్నీ కూడా ఎవరి కోసం కాపలా కాస్తున్నాయి తెలుసా? నీ కోసం, నా కోసం. ఎంత కీర్తి కలిగిన వాడు దేవుడు! అది పెట్టింది నీ కోసం, నా కోసమే. నువ్వు ఇప్పటికీ గమనించలేకపోతున్నావు. ఏదో వర్షం వస్తుంటే అయిపో ప్రార్థన అయిపోయిన ఇలా చెప్తావు నువ్వు. అది ఎంతగా పెట్టాడు చూడండి. ఆ సైన్యము అని చెప్తున్న ఆ సైన్యములకు ఆయన పేరంట సైన్యములకు అధిపతియగు యెహోవా అని జ్ఞాపకం ఉంచుకున్న నామం. మామూలు నామం కాదు అది, ఎప్పుడు అదే నామం ఆయనకి. జ్ఞాపకార్థ నామం. ఎందుకు తెలుసా? ఆ సైన్యం అంతటికి ఒక పని పెట్టాడు. 16:4 సామెతల ప్రకారం ఇందాక చెప్పినట్టుగా ప్రతి దాని వస్తువు దాని పని నిమిత్తము నియమించింది కాబట్టి ఆ పని అవి చేస్తానే చేయట్లేదా? గ్రహాలు చేస్తానే చేయట్లేదా? చెప్పండి, ఆ యొక్క నక్షత్రాలు చేస్తానే చేయట్లేదా? అన్ని పర్ఫెక్ట్గా తిరుగుతూనే ఉన్నాయి. ఆగలేదు, ఇప్పటికీ ఆగలేదు. ఇప్పుడు ఒక్కసారి బయటికి మనం వెళితే ఒక చిన్న సంత లాంటి ప్లేస్లో, అంతే నిన్న చూడండి, ఎక్కడ చూసినా కానీ ఒక రకమైన జాతర జరుగుతున్నప్పుడు రష్గా ఉన్న ప్లేస్లో ఏదైనా ఫాస్ట్గా ఏదైనా బండి లేకుండా ఏమవుతాడు? యాక్సిడెంట్లు అవుతారు. మరి ఇప్పుడు నిందా చెప్పిన ఈ పాల పొంతులు, క్లస్టర్లు, సూపర్ క్లస్టర్, విశ్వము పెచ్చగా ఉంటుంది గుంపుగా. ఒకసారి వీడియో ప్రభుత్వం అయితే చూపిస్తాను. దేవుడు మనకి కనుక వెనకాల స్క్రీన్ ఇస్తే ఆ స్క్రీన్ చెప్పే రోజు తప్పకుండా చూపిస్తా. అవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. అసలు సూర్యుడు కనపడ్డు, సూర్యుడు తర్వాత ఉన్న కింద భూమి కనపడదు, భూమి మనిషి అసలే కనపడదు. అంత చిన్న ప్లేస్లో ఉన్న మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు అంటే వాటన్నిటినీ తన పనికి పెట్టి అవన్నీ ఎవరి కోసం పెట్టాడంట?
నా కోసం, నీ కోసం. దేనికోసం? దినములకు సూచనలుగా, తర్వాత కాలములకు, సంవత్సరాలకి ఆ టైమింగ్ కోసం వాటిని పెట్టారండి. అది తిరిగి వస్తేనే మనకి పలానా టైం తెలుస్తుంది. అర్థమైంది మీకు? అది మనిషి కోసం చేసిన గొప్పతనం. ఎంత కీర్తి ఆయనకుందో మీరు ఇప్పుడు చెప్పండి. ఆయన కీర్తి నా నోట ఉంచుకోవాలా వద్దా? ఎప్పుడు ఉంచుకోవాలా? వేస్ట్ చేయకూడదు. టైం దొరికిందంటే ఆయన కీర్తిని వర్ణించాలి తప్ప దాన్ని వదిలేస్తున్నాం. మనం చాలాసార్లు వదిలేస్తున్నాం. చూడండి, ఇంకో మాట విజ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 17 వచనం. 5:17. 5:17. అయితే యేసు నా తండ్రి ఏం చేస్తున్నాడంట? చేయుచున్నాడు. అంటే కంటిన్యూషన్ టెన్సా? కంప్లీట్ అయిపోయిందా? ఇదివరకు ఉన్నాడు, పని చేయుచున్నాడు కూడా. అంటే ఏ పని చేయుచున్నాడు? ఈ ఆకాశ సైన్యములతో చెప్తున్న ఆర్డర్ పాస్ చేశాడు. ఇదిగో భూమి మీద నేను ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాను చిన్న గ్రామంలో. ఆ మనుషుని కోసం నువ్వు టైమింగ్స్ పర్ఫెక్ట్గా వెళ్ళాలి. మార్నింగ్ 6 కల్లా నువ్వు సూర్యుడు బయటికి నువ్వు రావాలి. ఇట్లాగా ఈరోజు సూర్యుడు ఉదయించమంటే ఉదయించుతున్నాడే తప్ప ఏనాడని ఆగాడా? అసలు సూర్యుడు ఎవరి మాట వింటున్నట్టు? చంద్రుడు, నక్షత్రాలు ఎవరి మాట వింటున్నట్టు? ఇంతకుముందు చెప్పిన గ్రహాలు ఎవరి మాట వింటున్నాయి? ఇవన్నీ ఎవరు పెట్టారు? ఆయన పని పెట్టాడు. ఆ పని పెట్టినట్టు పని చేస్తానే చేయట్లేదా? మళ్ళీ వస్తా చదవండి మాట. అయితే సో నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు. ఇదివరకు అంటే అది వరకు పని చేస్తాడు అంటలేదు. ఇదివరకు జరిగింది ఇప్పుడు జరుగుతుందని అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? పని చేస్తున్నాడు. ఏ పని తెలుసా? మనిషిని పరలోకం తీసుకువెళ్ళటం కోసం వాటిని ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టిని చాలామంది గమనించాలంటే పొద్దున్న లెగుస్తారు, దానికి దండం పెడతారు, ఏదన్నా రాయి తగలగానే ఇట్లా చంపలేసుకుంటాం, పిచ్చి పిచ్చి అన్నీ చేస్తుంటాం మనం. ఇప్పటికీ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు మంగళవారం అంటాడు, శుక్రవారం అంటాడు, పిల్లి ఎదురొస్తే ఇదంటారు. ఒకసారి పిల్లి ఎదురొస్తే చెప్పాను కదా, పిల్లి ఎదురొచ్చిన పక్కింటి వాళ్ళకి ఎదురొచ్చేసరికి ఆయన డ్యూటీకి వెళ్తా కోపంతో వెళ్ళిపోయాడు డ్యూటీకి. వచ్చే వరకు వాడికి నిద్ర పట్టలేదంట. వచ్చే వరకు నిద్ర పట్టక ఇంట్లోకి వచ్చేసి, ఏమ్మా బుద్ధుంది లేదా, పిల్లి వదిలేస్తా, పొద్దున్న డ్యూటీకి వెళ్తాను, నాకు ఎదురొచ్చేసింది అని అంటే వాళ్ళందరూ ఎడుతున్నట్టు. ఏంట్రా ఎడుతున్నారంటే, అయ్య బాబు నువ్వు ఎదురొచ్చావు, అందుకే మా పిల్లి చచ్చిపోయింది అన్నాను. ఎంతకీ ఏది శాపగ్రస్తమైంది? మనిషే. అంటే పిల్లి ఎదురొస్తే ఆడు చచ్చిపోవచ్చు ఉన్నాడు, వాడు ఎదురొచ్చినకి ఏం చచ్చిపోయింది ఇప్పుడు? ఇది మనిషి యొక్క పిచ్చి ఆలోచన, పిచ్చి పిచ్చి. జాగ్రత్త గమనించండి. కాబట్టి 5:17 మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45 వచ్చినాం. మన బల్లోకి వెళ్తే ఇంకా 2 మాటలు చూసుకుని 5:45. ఆయన చూడండి, చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా? ఆయన ఉదయింపచేసేది ఆయన ఎవరి మీద? అందరి మీద అని అర్థం. చాలామంది అంటారు కదా, ఈ దేవుడు మా దేవుడు అని, లేకపోతే గాలిని లేకపోతే నీళ్ళని అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఆయనే సూర్యుని చేసి మంచివారికి ఇచ్చాడు, చెడ్డవారి. దానిలో ఏ అన్యాయము లేదు. అలా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఏం పంపిస్తున్నాడు? వర్షము. ఆయన ఎంతగా చెప్పాడు వర్షాన్ని. నువ్వు వెళ్ళుంటే వెళ్తుంది. మనం చదువుకుంటాం కదా, 125 వెళ్తున్నాడు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టినంటాడు. అంతెందుకు ఆ యొక్క నావలో వెళతా ఉంటే మనం చూస్తాం, మార్కు సువార్తలో 4:38 వచ్చిన తర్వాత చూస్తుంటే ఆయన ఆ గాలి గద్దించగా అయిపోయింది. అది ఆయన ఆజ్ఞ జారీ చేసే చాలా అన్నీ వింటాయి. అయితే అందులో ఎక్కడో ఉన్న మానవుడు ఉన్నాడే, సౌర కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల్లో కూడా కొంచెం చిన్నగా ఉన్న భూమి ఉంది. భూమిలో ఉన్న నీవు నేను మాత్రం ఎవరు మాట వింటలేదంట. అది ఎందుకు పెట్టాడు దేవుడు ఈ సృష్టి అంతటిని? చెప్పండి ఇప్పుడు మీరు. నీ కోసం నా కోసం ఇంత చేశాడే, ఏమి ఇచ్చినా తెచ్చుకోగలరు చెప్పండి? ఈ మనిషి కోసం, ఈ 60-70 కేజీల మనిషి కోసం ఎంత సృష్టిని పెట్టాడో మీరు ఆలోచించలేకపోతున్నారు. ఇంకా మన జీవితం అంతా కూడా వాటిని నా కోసం పెట్టదనుకున్నావేమో. జాగ్రత్త. దేవుడు కోపం రాకముందే మనం జాగ్రత్త పడాలని కోరుతున్నాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద. చూడండి, ఆయన దృష్టి ఎక్కడ ఉంది చెప్పండి? ఆకాశంలో ఉన్న పాలపంత మీద కాదు,
గ్రహాల మీద కాదు, దేని మీద పెట్టాడంట ఆయన దృష్టి. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వేం ఆలోచించాలంటే, ప్రభువా ఇంత సృష్టి అంతా నా కోసం చేసావు, ఇప్పుడు అర్థమైంది, ఈరోజు నన్ను చూస్తున్నావు ప్రతి క్షణం, అయితే ప్రభువా నీకు ఆయాస్కరంగా నేను ఇప్పుడు వరకు ఏమన్నా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పగలిగితే, ఆయన ఆ మాట విని 2000 సంవత్సరాల క్రితం ఏం చేసావు, సిలువలోకి వచ్చి మరణించి ఇదిగో నువ్వు క్షమాపణ అడుగుతావని నాకు తెలుసు కాబట్టి నీకోసం ముందుగానే నా పరిశుద్ధమైన రక్తాన్ని నీకు చిందిస్తున్నాను అని చెప్పి, ఆ శరీరాన్ని రక్తం తీసుకున్న అర్హుడు అని చెప్పి అప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నం. అసలు యోబుని ఒక సవాల్ చేస్తాడండి దేవుడు. చూడండి ఆ మాట కూడా 38వ అధ్యాయం ముగిచ్చేస్తాను. ఇంకా 38వ అధ్యాయం యోబుని చాలా భయంకరంగా సవాల్ చేస్తాడు. చూడండి ఒకసారి. మంచు గడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును, తర్వాత ఆకాశం దిగు మంచును ఎవడు పుట్టించును, తర్వాత 31 కృత్తిక నక్షత్రం నీవు బంధించగలవా, మృగశీర్ష కట్లను విప్పగలవా, తర్వాత వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా, సప్తతి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా. చూడండి ఇవన్నీ ఎవరు చేయగలరని చెప్తున్నాడు. యోబుని ప్రశ్న వేస్తున్నాడు అంటే నువ్వు చేయలేవు, నేనే ఇవన్నీ చేసేది. ఇవన్నీ ఎవరి కోసం చేశాడని తెలిసింది ఇప్పటివరకు మన వాక్యం. మనిషి కోసమే. ఇవన్నీ సూచనల కోసం, ఇవన్నీ సంవత్సరాల కోసం, లేక కాలాల కోసం, దినాల కోసం. కాలములు అంటే వారానికి పెట్టుకోవచ్చు, కాలములు అంటే 7 వారాలకు పెట్టచ్చు, కాలం అంటే సంవత్సరానికి పెట్టచ్చు, 3.5 సంవత్సరాలకు కూడా పెట్టచ్చు దానిల గ్రంథం ప్రకారం. అంటే కాలములు అనే దానికి పెట్టాడు, దినము అంటే రోజు లెక్క పెట్టాడు, అలాగే సంవత్సరం పెట్టాడు. ఇవన్నీ కూడా వాటిని ఏర్పాటు చేశాడు. వాటిని ఏర్పాటు చేసి వాటికి ఒక పని పెట్టాడు. నీ పని నువ్వు చేయాల్సిందే అన్నాడు కదా. ఇదివరకు పని చేయుచున్నాడు దేవుడు. దేని మీద? వాటన్నిటికీ చెప్తున్నాడు. భూమి అనే ఒక చిన్న గ్రహం ఉంది, అందులో నా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి పలానా టైమింగ్స్ కరెక్ట్గా సూర్యుడు ఇలా రావాలి, వర్షం పలానా టైంలో ఇలా పంపించాలి, వాళ్ళందరూ కూడా ఇది అవ్వాలి. అందును బట్టి ఈరోజు ప్రభువు నీకు నాకు చెప్తున్న మాట 147వ కీర్తన 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రం సంఖ్యను చదివేశాం కదా. ఆయనే నియమించాను. ఇంకో చోట ఒక మాట ఉంటుంది, ఆ మాటను నాకు జ్ఞాపకం వచ్చి దాంట్లోకి వెళ్ళాను. అదేంటంటే దేవుడు ఆకాశ నక్షత్రములన్నిటినీ కూడా ఆజ్ఞ జారీ చేయగా దాన్ని చేసినప్పుడు యేసుప్రభు వారు పుట్టినప్పుడు కూడా ఆ నక్షత్రం ఎవరి దగ్గరకు వచ్చి ఆగింది? యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆగింది. అంటే నక్షత్రానికి ఆర్డర్ పాస్ చేసి పని చేస్తుంది ఎవరు? దేవుడు. ఇందాక చదువుకున్నాం కదా 5:17 యోహాను సువార్తలో ఆయన ఇదివరకు పని చేయుచున్నాడు అంటున్నాడు కదా. ఆ పని దేని మీద చేస్తున్నాడు తెలుసా? ఈ నక్షత్రాల మీద. ఇవన్నీ మీకు ఈరోజు కష్టంగా ఉంటుందేమో, నేను చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది? ఎవరికైనా అర్థమవుతుందో? చాలా క్లియర్గా చెప్తాను. ఇవన్నీ కూడా వాటికి పని పెట్టేసాడు, అవి తిరుగుతున్నాయి. మనం అనుకుంటున్నాం కదా మన సంబంధం లేదనుకుంటున్నాము, కానీ అవన్నీ కూడా ప్రతి క్షణము మనిషి కోసమే పనిచేస్తున్నాయి. ఇంత గొప్ప కీర్తి, ఇంత గొప్ప ప్రపంచమంతా నీ కోసం తయారు చేసినందుకు ప్రభువు యొక్క కీర్తి నీకు అర్థమైతే ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను ఈరోజు ఎంత భయంకరంగా ఉన్నాను, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకొని నేను ఏ పాటి వాడను అంటే వాస్తవానికి నన్ను జ్ఞాపకం చేసుకున్న తర్వాత దేవుడికి అవసరం లేదు. ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను? ఎద్దు తన కామాంధునెరుగును ఇస్రాయేలు తెలియలేదు, యోచింపరు. ఏం చేస్తున్నా మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఎక్కడ ఉంటావు నువ్వు అసలు కనపడవు. గెలాక్సీ మొత్తం తీసేస్తే మిల్కీ వే గెలాక్సీ విశ్వం అన్నాను కదా, దాంట్లో సౌర కుటుంబమే కనపడదు, సూర్యుడే కనపడ్డు, సూర్యుడితో పాటు ఉన్న గ్రహాలే కనపడవు, అందులో భూమి అసలు కనపడదు. భూమిలో ఉన్న నువ్వే ఎలా కనపడతావు? ఆయన నువ్వు ఎవరిని ఎదురు తిరుగుతావు చెప్పండి? దేవుణ్ణి ఎదురు తిరుగుతున్నావు. కాబట్టి ఈరోజు దేవుని ఎదురు తిరగకుండా ఉండటం కోసం దేవుడు ఈ మాట నాకు నీకు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నీ కోసం అయ్యా అన్నిటినీ ఏర్పాటు చేశాను. నేను ఎలాంటివని నీకు అర్థమైతే నీ కోసం నువ్వు ఇంకా తప్పు తెలుసుకుంటున్నావు కాబట్టి తెలుసుకున్నందుకు నీ కోసం నేను సిలువలో వెళ్ళటం మానవ రూపికి లోకానికి వచ్చానని చెప్పి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం ప్రకారం ఏమంటాడు చెప్పండి? 6:54 చదవండి అన్నమాట. 6:54 నా శరీరము తిని
నా రక్తము త్రాగువాడు. అంటే ఈ పరలోకంలో ఉన్న ఆ ఆకాశంలో ఉన్న వాటి కన్నా ఇంకొక ప్లేస్ ఉందని గుర్తు చేస్తున్నాడు. అర్థమవుతుందా? నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఇప్పుడు నీకోసం మానవ రూపిగా వచ్చి శరీరము అప్పగించనే ఆ శరీరం తిను, యోగ్యతతో తిను. నువ్వు కరెక్ట్గా ఉండి పరిశుద్ధంగా ఉండి అన్నిట్లో నమ్మకం లేకుండా కూడా చాలామంది ఏంటంటే మనిషిని చూస్తున్నారని చెప్పేసి వేషధారణ చేస్తారు. చేయొద్దు, అలా చేయొద్దు. నువ్వు ఎంత తప్పించుకొని నువ్వు ఏ రూట్లో ఎట్లా పడితే అలాగే వెళుతున్నా దేవుని కన్నులు ప్రతి స్థలం మీదవి చూస్తాయి. మంచి వారిని చూస్తే, చెడ్డవారిని చూస్తాయి. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, మనిషి కాదు. మనిషి చూసి భయపడద్దు నువ్వు. దేవుడు చూస్తున్నాడు. భయపడుతూ దేవుడికి భయపడితే తప్పకుండా శరీరం తిను. ప్రభా, ఇంకెన్నడూ తప్పు చేయను ప్రభా, నీకు చెందవలసిన ప్రతి మహిమను నేను చెల్లిస్తాను ప్రభా, ఆత్మీయంగా పరిశుద్ధంగా అని శరీరంతో పాటు రక్తమును త్రాగు. అప్పుడు నేను నువ్వేమవుతావంట చెప్పండి, నిత్య జీవానికి వారసులవుతావు. ఆ విధంగా దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్.